భక్త ప్రహ్లాద. అసలు ఎవరి భక్త ప్రహ్లాద? సాక్షాత్తు మహావిష్ణువునే తన భక్తితో మైమర్పింపజేశాడు. కష్టం వస్తే దేవుడా అని, సుఖం రాగానే దేవుడేడి అనే భక్తుల్ని చూసుంటాం. కాదు, అసలు వాళ్ళని భక్తులే అంటారు. కానీ ఎంత వేధించినా, ఎన్ని రకాలుగా చంపాలని చూసినా నోటి వెంట హరినామస్మరణ తప్ప ఇంకేమి చెప్పని మహావిష్ణు భక్తుడు. అసలు ఎవరి ప్రహ్లాదుడు? కన్న తండ్రితో విభేదించి హరికృపకి పాత్రుడిలా అయ్యాడు. ఈ వీడియోలో మొత్తం చెప్తాను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి వీడియో కదా, నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. హిరణ్యకశిపుడు. పురాణాలు తెలిసిన వాళ్ళకి ఈ పేరు తప్పకుండా తెలుసుంటుంది. నరసింహస్వామి భక్తులకు ఇంకా ఎక్కువ తెలుసుంటుంది. మహావిష్ణువు దర్శనం కోసం వచ్చిన ఋషులను చిన్నచూపుగా మాట్లాడడం వలన ఇద్దరు ద్వారపాలకులకు విధించిన శాపం. ఆ శాపం ఏంటంటే, ఆ ఇద్దరు 3 యుగాలు మహావిష్ణువుని ద్వేషించే వారిగా పుట్టి ఆ విష్ణువు చేతిలోనే మరణించాలనేది ఆ శాపం. అలా మొదటి యుగంలో హిరణ్యకశిపుడు, అతని తమ్ముడు హిరణ్యాక్షుడిగా జన్మించారు ఆ ద్వారపాలకులు. హిరణ్యకశిపుడు అమరత్వం పొందాలని తీవ్రమైన కోరికతో ఉండేవాడు. ఆ వరం పొందే వరకు బ్రహ్మకై మహాతపస్సు చేశాడు. ఆ వరం 5 ప్రత్యేక శక్తులతో అతనికి దక్కింది. అతన్ని మానవుడు లేదా జంతువు, ఇంట్లో లేదా ఆరుబయట, పగలు లేదా రాత్రి, భూమిపై లేదా నీటిలో లేదా గాలిలో ఏ ఆయుధం కూడా చంపలేదు. ఈ కోరిక నెరవేరడంతో తనను తాను అజేయుడని, అమరుడని, నేనే దేవుణ్ణని, పూజలు అందాల్సింది నాకేనని, ఇది అంగీకరించిన వారిని శిక్షించి చంపాలని ఆదేశించాడు. కానీ తన కడుపున పుట్టిన ప్రహ్లాదుడు మాత్రం దీనికి అంగీకరించలేదు. అతను విష్ణువుని నమ్మడం, పూజించడం చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హిరణ్యకశిపుడు తన కొడుకైనా సరే హరినామం నోటి వెంట వస్తే దండన తప్పదంటూ ప్రహ్లాదుని చంపడానికి ట్రై చేశాడు. కానీ ప్రతి ఆపదలో హాయివై కాపాడుతూనే వచ్చాడు ఆ విష్ణువు. చివరిగా ఎక్కడున్నా నీ దేవుడంటే ఎందుకు గలవాడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అంతందు కలడనే మాటతో కోపాన్ని తెప్పిస్తాడు. ఎక్కడ నీ దేవుడని తన కథతో ఓ స్తంభాన్ని బద్దలు కొట్టగా ఉగ్ర నారసింహుడై బయటకు వచ్చి విష్ణువు నారసింహ అవతారంలో, అంటే సగం మానవ రూపం, సగం సింహ రూపం, సంధ్యా సమయం అంటే రాత్రి కాదు పగలు కాదు, గుమ్మం దగ్గర అంటే ఇంట కాదు ఆరుబయట కాదు, గోళ్ళతో పెగిలించి చంపాడు అంటే అస్త్రశస్త్రాలు వాడలేదు. ఈ విధంగా నరసింహుని చేతిలో మరణించాడు. ఇక్కడ భక్తి గెలిచింది, అహంకారం ఓడింది. దేవుడు వరాలు ఇచ్చినా సరే చూసి వాడుకుంటే మోక్ష మార్గాలు, దుర్వినియోగం చేస్తే మరణ శాసనాలు. ఓకే ఫ్రెండ్స్, తెలిసింది చెప్పాలనుకుంటే లైక్ చేయండి, తెలుసుకొని చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేయండి.